నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. ఏపీలో చూసుకున్నట్టయితే ఒకటేసారి రాజధాని అమరావతికి అంటే ఒకసారి భూమి వచ్చేసింది. రియల్ ఎస్టేట్ రంగానికి ఒకటేసారి అయితే భూమి వచ్చింది. అందరూ కూడా అమరావతి వైపే చూస్తున్నారు. సో ఈ అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు. నమస్కారం సార్. నమస్తే. సరే, ఇప్పుడు చూసినట్టయితే అమరావతి వైపు అందరూ పరుగులు తీస్తున్నారు. గతంలో చూసినట్టయితే ఏపీలో రియల్ ఎస్టేట్ కి అంత ఏమంటారు పట్టు లేదు. అంటే ఒకటేసారి రియల్ ఎస్టేట్ రంగం కుప్పకూలిపోయిన పరిస్థితి చూసాము. కానీ ఈసారి మాత్రం రాజధాని అమరావతి వైపు అందరూ చూస్తున్నారు, అందరూ మొగ్గు చూపుతున్నట్టు మనకి వార్తలు వస్తున్నాయి. మరి నిజంగా ఇది వాస్తవమే అంటారా? ఒకటేనండి, ఆంధ్రప్రదేశ్ అమరావతి వైపు ఇప్పుడు రియల్ ఎస్టేట్ వ్యాపారులందరూ కూడా పరుగులు పెడుతున్నారు అనేది వినిపిస్తుంది గత 4 రోజుల నుంచి కూడా. కారణం ఏంటంటే అమరావతికి సంబంధించినటువంటి క్లారిటీ మంత్రి నారాయణ ఇవ్వడం జరిగింది, చంద్రబాబు నాయుడు కూడా ఇవ్వడం జరిగింది. ఈ 3-4 సంవత్సరాల్లో అమరావతికి సంబంధించినటువంటి ప్రాజెక్ట్ ని పూర్తి చేయాలి వీలున్నంత వరకు. అంటే మొదటి ఫేజ్ అంటే మొత్తం 3 ఫేజులు పెట్టుకున్నారు అభివృద్ధిని. అమరావతి అభివృద్ధిని 3 ఫేజులుగా తయారు చేశారు. ఈ 3 ఫేజుల్లో తొలి ఫేజ్ ని ఫస్ట్ 2 years లోనే పూర్తి చేయాలి, రెండో ఫేజ్ ని నెక్స్ట్ 2 years లో పూర్తి చేయాలనేటువంటి ఒక లక్ష్యంగా పెట్టుకున్నారు. దీంతో అమరావతిలో ఎవరైతే తొందరపడి భూములు కొంటారో వాళ్ళు బెనిఫిట్ పొందుతారు అనేటువంటి అభిప్రాయంతో రియల్టర్లు హైదరాబాద్ నుంచి పెద్ద ఎత్తున అమరావతికి వెళ్ళారు అనేది వినిపిస్తుంది. అందుకే హైదరాబాద్ లో ఉండేటువంటి రియల్ ఎస్టేట్ మార్కెట్ స్లో అయ్యింది అని చెప్పి వినిపిస్తుంది. దానికి తోడు తెలంగాణ ప్రభుత్వం భూముల ధరలను పెంచడానికి సిద్ధమైంది ప్రభుత్వం. అంటే రిజిస్ట్రేషన్ ఛార్జెస్ ని, రిజిస్ట్రేషన్ విలువల్ని, అంటే 2 రకాలుగా ఉంటాయి ధరలు ఎప్పుడు కూడా భూములకి. ఒకటి మార్కెట్ విలువ, 2 రిజిస్ట్రేషన్ విలువ. సో రిజిస్ట్రేషన్ విలువ అనేది ప్రభుత్వ విలువని పెంచడానికి ఇప్పుడు నిర్ణయం తీసుకున్నారు. సో జూలై నుంచి భూముల ప్రభుత్వ ధరలను, రిజిస్ట్రేషన్ ధరలను పెంచాలి అనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం. ఆ మేరకు ఆర్డర్స్ ఇవ్వడానికి సిద్ధం అవుతున్నటువంటి పరిస్థితుల్లో ఇక్కడేమో భూములు ఆల్రెడీ హైదరాబాద్ లో ఒక సాచురేటెడ్ స్థాయికి చేరినాయి. ఇప్పుడు ధరలేమో పెరిగిపోయాయి, అలాగే రెంట్లు పెరిగిపోయాయి. సామాన్యులు ఇక్కడ జీవనం సాగించేటువంటి పరిస్థితి లేదు. దానికి కారణం ఏంటంటే 2019 నుంచి 2024 ఎన్నికల ముందు వరకు జగన్మోహన్ రెడ్డి హయాంలో ఆంధ్రప్రదేశ్ నుంచి దాదాపుగా 30 లక్షల మంది ఇతర ప్రాంతాలకు వలస వెళ్ళారు అని చెప్పి ఒక అంచనా. సో వాళ్ళలో బెంగళూరుకి అలాగే హైదరాబాద్ కి ఎక్కువ మంది వలస వెళ్ళారు అనేది. మిగతా వాళ్ళు కొంతమంది బాంబే వెళ్ళారు, ఇటు రకరకాల ప్రాంతాలకు వెళ్ళారు, కానీ హైదరాబాద్ కి ఎక్కువగా వలస వెళ్ళారు అనేది. సో ఆ వలస వెళ్ళినటువంటి వాళ్ళందరూ కూడా ఇప్పుడు మళ్ళా తిరిగి హైదరాబాద్ నుంచి అమరావతి చేరుకుంటున్నారు. అమరావతిలో కన్స్ట్రక్షన్ పనులు వేగంగా ప్రారంభమయ్యే ఇసుక పాలసీని త్వరలో అనౌన్స్ చేయబోతున్నారు. ఇసుక పాలసీ ఒకసారి అనౌన్స్ చేసిన తర్వాత అక్కడ నిర్మాణాలు వేగవంతం అయ్యేటువంటి అవకాశం ఉంది. దాంతో వ్యాపారులు ఎవరైతే ఉన్నారో చిన్న మధ్య తరహా వ్యాపారులు అందరూ కూడా వెళ్ళేటువంటి అవకాశం ఉంది. అలాగే పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తలు కూడా అటువైపు పరుగులు పెడుతున్నారు అనేది. అందుకే ఇప్పుడు అమరావతిలో ఇటీవల వరకు కూడా, ఎన్నికల వరకు కూడా ఎకరం 20 లక్షలు 15 లక్షలు ఉన్నది ఇప్పుడు దాదాపుగా 2 కోట్లు పలుకుతుంది, 1.5 నుంచి 2 కోట్ల వరకు ఉంది అని చెప్పి చెప్తూ ఉన్నారు. గతంలో అమరావతి ప్రాజెక్ట్ 2014 నుంచి 2019 వరకు 8 కోట్ల నుంచి 10 కోట్ల ఎకరా పలికింది. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి 2019లో అధికారంలోకి వచ్చారో అప్పుడు ఆయన 3 రాజధానులు అని చెప్పి అనగానే అక్కడ రియల్ ఎస్టేట్ పడిపోయింది, హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఊపందుకుంది. అంటే హైదరాబాద్ కి అలాగే అమరావతికి మధ్య రియల్ ఎస్టేట్ లింక్ అయితే ఉంది. అంటే అమరావతిలో రియల్ ఎస్టేట్ పెరిగితే హైదరాబాద్ లో తగ్గిపోతుంది, హైదరాబాద్ లో పెరిగితే అమరావతి తగ్గిపోతుంది. ఇది ఈ వైస్ వర్సా ఉంటది. అదే విషయాన్ని అసెంబ్లీ సాక్షిగా తెలంగాణలో అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్నట్టు కేసీఆర్ కూడా చెప్పారు. ఏం చెప్పారు? అమరావతి ప్రాజెక్ట్ కూలిపోయింది, దాంతో తెలంగాణ వ్యాప్తంగా ప్రత్యేకించి హైదరాబాద్ లో ఎకరం 10 కోట్లు బలుగుతుంది, 100 కోట్లు బలుగుతుంది అని కూడా చెప్పాడు. సో అమరావతి ప్రాజెక్ట్ కూలిపోయినందువల్ల తెలంగాణలో భూముల రేట్లు పెరిగినాయి, హైదరాబాద్ లో ఎకరం 100 కోట్లు అయిందని చెప్పి కేసీఆర్ స్వయంగా అసెంబ్లీ వేదికగా చెప్పాడు. గతంలో తెలంగాణలో ఎకరం అమ్మితే
తెలంగాణలో ఎకరం ఇప్పుడు తెలంగాణలో ఎకరం అమ్మితే ఆంధ్రాలో ఇప్పుడు 10 ఎకరాలు వస్తుంది. గతంలో ఆంధ్రాలో ఎకరం అమ్మితే ఇక్కడ హైదరాబాద్ లో లేదా తెలంగాణలో 10 ఎకరాలు వచ్చేది. ఇప్పుడు రివర్స్ అయింది. కాబట్టి అమరావతి ప్రాజెక్ట్ కూలిపోయినందువల్ల మనకు బెనిఫిట్ కలిగిందని చెప్పి ఆయన చెప్పడం జరిగింది పరోక్షంగా. సో ఇప్పుడు రియల్ ఎస్టేట్ ఇప్పుడు ఏమైతుందంటే ఇప్పుడు ప్రభుత్వం మారిపోయింది ఇక్కడ. సరే ప్రభుత్వం మారకపోయినా ఇక్కడ సాచురేటెడ్ స్థాయిలో అంటే అత్యధిక ధరలు వెళ్ళిపోయినాయి. ఇంకా అంతకన్నా పెరిగేదానికి అవకాశం లేదు. సాచురేటెడ్ స్థాయికి వెళ్ళిపోయింది రియల్ ఎస్టేట్ మార్కెట్ హైదరాబాద్ లో. సో దీంతో ఇప్పుడు అమరావతి వైపు పరుగులు పెడుతున్నారు. కారణం ఏంటంటే అమరావతిలో ఇప్పుడిప్పుడే పెరుగుతుంది. కొత్త ప్రభుత్వం వచ్చింది. కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంకా విధానపరమైన నిర్ణయాలు ఇంకా తీసుకోలేదు. విధానపరమైనటువంటి నిర్ణయాలు తీసుకున్న తర్వాత అసలు కొనలేమేమో అనేటువంటి పరిస్థితి రియల్ ఎస్టేట్ వ్యాపారంలో వచ్చింది. అందుకే విధానపరమైన నిర్ణయాలు తీసుకోక ముందే కొనుగోలు చేయాలి అని చెప్పి పరుగులు పెడుతూ ఉన్నారు. ఎందుకంటే ఇసుక పాలసీ వన్స్ అనౌన్స్ చేసిన తర్వాత లేదంటే రిజిస్ట్రేషన్ ఛార్జెస్ ని అనౌన్స్ చేసిన తర్వాత విధానపరమైన అంశాలు కొన్ని ఉంటాయి. అమరావతికి సంబంధించినటువంటి నిర్ణయాలు ఇలాంటివన్నీ కూడా అనౌన్స్ అయిన తర్వాత ఒక్కసారిగా భూమి వచ్చేటువంటి అవకాశం ఉంది అక్కడ. ఆ భూమి వచ్చే లోపల ఎంతో కొంత కొనుగోలు చేసుకోవాలి అనేటువంటి అభిప్రాయం ఉంది. మధ్య తరగతిలో ఉంది, అలాగే వ్యాపారులు, పారిశ్రామికత వీళ్ళందరిలో కూడా ఉంది. దానికి తగ్గట్టు ఇప్పుడు జాతీయ సంస్థలు ఏదైతే ఉన్నాయో బైఫర్కేషన్ చట్టంలో ఉమ్మడి రాష్ట్రాన్ని విభజించినప్పుడు తయారు చేసినటువంటి చట్టంలో ఏదైతే అంశాలు ఉన్నాయో ఆ అంశాల్లో ఉన్నటువంటి జాతీయ సంస్థలు కొన్ని ఉన్నాయి. ఆ జాతీయ సంస్థలు అన్ని కూడా ఇప్పుడు హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్ కి తరలి వెళ్తున్నాయి. అలాగే జాతీయ సంస్థలు ఏవైతే ఉన్నాయో అలాగే యూనివర్సిటీలు కానీ ఇప్పుడు ఇవన్నీ కూడా అక్కడికి తరలి వెళ్తున్నాయి. ఇప్పుడు ఆర్బీఐ లాంటి సంస్థలు కూడా అక్కడికి వెళ్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో అభివృద్ధి చాలా వేగవంతం కాబోతుంది అనేటువంటి ఉద్దేశంతో అమరావతిలో పెట్టుబడులు పెట్టడానికి ఉత్సాహం చూపిస్తున్నారు. పైగా ఎన్ఆర్ఐస్ కూడా వేగంగా ముందుకు వస్తున్నారు. ఇటీవలనే చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసినటువంటి మరుసటి రోజే విజయవాడ నుంచి బాంబేకి విమానం వేశారు రెగ్యులర్ గా. అంతకుముందు విమానాలు డైరెక్ట్ గా గన్నవరం నుంచి సింగపూర్ కూడా ఉండేది. చంద్రబాబు నాయుడు 2014లో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత విమానాలు రద్దు అయిపోయినాయి. ఇప్పుడు మళ్ళా విమాన సర్వీసులు పెడుతున్నారు. ఇవన్నీ కూడా ఏంటంటే బాంబేకి అమరావతికి మధ్యలో డైలీ ఫ్లైట్ పెట్టారని అంటే బాంబేకి సంబంధించిన రియల్ ఎస్టేట్ మొత్తం మాఫియా అమరావతిలో దిగబోతుంది. అమరావతిలో ఒకసారి కనుక బాంబే మాఫియా దిగిందని అంటే కంప్లీట్ గా రేట్లు ఆకాశానికి వెళ్ళేటువంటి అవకాశం ఉంది. హైదరాబాద్ ని మించి వెళ్ళేటువంటి అవకాశం ఉంది ధరలో. అందుకే ఇప్పుడు హైదరాబాద్ లో ఉండేటువంటి ఆంధ్రప్రదేశ్ రియల్ ఎస్టేట్ వ్యాపారులు అక్కడికే వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు నాకు తెలిసినటువంటి వాళ్ళు ఒకరు చెప్తున్నారు, గతంలో చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు హోటల్స్ కు సంబంధించి అక్కడ పెట్టిన హోటల్స్ కు సంబంధించి పర్ డే ₹1,00,000 మిగిలేదంట అతనికి. అలాంటిది చంద్రబాబు నాయుడు అధికారం దిగిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత 5,000, 10,000 కూడా రాలేదంట. దాంతో ఆయన హైదరాబాద్ కు వచ్చి హోటల్ పెట్టుకున్నారు. ఇప్పుడు మళ్ళా హైదరాబాద్ నుంచి అమరావతికి వెళ్తున్నారు. అమరావతికి వెళ్ళి అక్కడ హోటల్స్ పెట్టుకుంటున్నారు. అక్కడ అన్ని ఇంకా మొత్తం కన్స్ట్రక్షన్ యాక్టివిటీ ప్రారంభం అయితే కనుక డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా ఉపాధి అవకాశాలు విస్తృతంగా వచ్చేటువంటి అవకాశం ఉంది. ఫలితంగా అక్కడ రియల్ ఎస్టేట్ ఆకాశాన్ని అంటేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో అమరావతి తప్ప పెట్టుబడులకు అనుకూలమైనటువంటి ప్రాంతం లేదు అనేది ఈ రియల్ ఎస్టేట్ వాళ్ళు చెప్తున్నటువంటి మాట. సో కాబట్టి ఇప్పుడు హైదరాబాద్ నుంచి అమరావతికి వెళ్ళిపోయింది మార్కెట్. హైదరాబాద్ లో ఇప్పుడు రియల్ ఎస్టేట్ పడిపోయింది అని చెప్పి ఈ వ్యాపార వర్గాలు ఒక అంచనాకి వస్తూ ఉన్నాయి. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు మాతో పాటు జూమ్ కాల్ వచ్చినందుకు ధన్యవాదాలు.